హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 63. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విక్రమ్ కన్నీళ్లు పెట్టుకుంటూ మౌనంగా వింటున్నాడు. అతని ఆవేదన అభిరామ్ చూస్తూనే ఉన్నాడు. అతను కూడా బాధపడుతూ కంట్రోల్ అవుతున్నాడు. విక్రమ్ కంట్రోల్ అయ్యి సరే వస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేసి అభి ఇంటికి వాళ్ళిద్దరూ పయనమయ్యారు. ఇల్లు చేరారు. కానీ విక్రమ్ అతని కారులో బయటే ఆగిపోయాడు. అతనికి లోపలికి వెళ్ళాలి అనిపించలేదు. కారణం, లోపల సునీత, అంజలి ఉన్నారు. వాళ్ళెంతో అమాయకమైన ఇంకా సున్నితమైన వాళ్ళు. వాళ్ళకి రాజేష్ కోసం తెలియడం అతనికి ఇష్టం లేదు. అంతేకాకుండా నేను బాధపడుతున్నాను, టెన్షన్ పడుతున్నాను అంటే సునీతకి ఇట్టే తెలిసిపోతుంది. అనవసరంగా అన్ని విషయాలు బయటపడడానికి అవకాశం వస్తుంది అని బయటే ఆగిపోయాడు. అభికి అతని పరిస్థితి తెలిసి లోపలికి రమ్మనలేదు. అభి లోపలికి వస్తుండగా లోపల అప్పుడే అంజలి, సునీత, అక్షిత సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేశారు. వినోద్ గారు కూడా భోజనం చేసి అతని రూమ్లోకి వెళ్ళిపోయారు. ముష్టి ఇంకా ఇంటికి రాలేదు. అంజలి అనుకుంటూ ఉంది, ఆఫీస్లో చాలా వర్క్ ఉండుంటుంది, అందుకే అభి ఇంకా వర్ధన్ గారు ఇంటికి రాలేదు అని. ఆమెకు అభిని చూడాలని ఎంతగానో ఉంది. ఉదయం వెళ్ళినవాడు ఇంతవరకు రాలేదు. కనీసం ఒక ఫోన్ కూడా లేదు. ఆమెకు మనసంతా అతని కోసం ఆరాటంగా ఉంది. కానీ ఆమె మనసు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఆమె వల్ల కావడం లేదు. కళ్ళతో అయినా ఒకసారి అభిని చూస్తే అంజలికి ప్రశాంతంగా ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. ఇంత టైం అయినా అభి ఇంటికి రాలేదు. అందుకే అంజలి లోపల అభి కోసం మదన పడుతుంది. అంజలి కళ్ళు ఎంట్రన్స్ గేట్ వైపే ఉన్నాయి. కార్ సౌండ్ వస్తుందేమో అని ఆరాట పడుతుంది. కానీ లోపలే నిలుచొని ఎవ్వరికి అనుమానం రాకుండా అభి రాక కోసం చూస్తూ ఉంది. ఆమె ఆవేదన అక్కడ ఉన్న వాళ్ళు గమనించలేదు. అంజలి నార్మల్గా ఉందనుకుంటున్నారు అంతలో బయట కారు హారన్ వినిపించింది. అంజలి గుండె వేగంగా కొట్టుకోవడం హెచ్చింది. అభి వచ్చాడు అని ఆమె పిచ్చి మనసు ఎంతగానో పొంగిపోయింది. ఒక్కరోజు కూడా కాలేదు అతనికి దూరంగా ఉండడం. ఆమెకు ఎంతో కష్టంగా ఉంది. పరుగున వెళ్ళి అతన్ని చూడాలి అనిపించినా ఆమె ఎదురుగా ఉన్న అక్షితను చూసి ఆ ప్రయత్నం చేయలేక మౌనంగా నిలుచుంది అంజలి. అక్షిత అన్నయ్య వచ్చాడు అని చెప్పి బయట వైపు వెళ్ళింది. సునీత, విక్రమ్ వచ్చారు అనగానే ఆనందించి అతను తన కోసం లోపలికి వస్తారని ఆశగా చూస్తూ ఉంది. అంజలి మాత్రం అభిని దూరం నుంచి ఒకసారి చూసి గదిలోకి వెళ్ళిపోవాలనుకొని సునీత, నాకు నిద్ర వస్తుంది, ఇంకా వెళ్ళి పడుకుంటా అని చెప్పి ముందుకు వెళ్ళపోయింది. సునీత అంజలికి తోడుగా అభి ఆమె గదిలో ఉంటాను అన్నాడు. ఆ మాట అంజలికి చెప్పాలనుకుంది. కానీ ఇప్పుడే చెప్తే అంజలి అల్లరి చేస్తుందేమో అని చెప్పకుండా ఊరుకుంది. అంజలి ఎలాగో గది డోర్ లాక్ చేయదు. అభి తర్వాత వెళ్ళి అక్కడున్న సోఫాలో నిద్రపోతారు అనే నమ్మకంతో ఉంది సునీత. అక్షిత హుషారుగా బయటకు వచ్చింది. ఆమెకు అభి ఎదురయ్యాడు. అభి అక్షితని చూసి కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఆమె మనసు పడ్డ రాజేష్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. అతనికి ఏమన్నా జరిగితే అక్షిత ఏమైపోతుందో ఊహించడానికి కూడా అతనికి భయం వేస్తుంది. మన కన్నీళ్లు ఎదుటి వారికి చూపకుండా గుండెలో దాచుకోవడం అంత సులభం కాదు. అభి మనసు జరుగుతున్న గందరగోళంకి నలిగిపోతూ ఉంది. అంజలి కోసం ముందు రోజు పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదు. ఇప్పుడు అక్షిత పరిస్థితి మరింత ప్రశ్నార్థకంగా అతన్ని కలిచివేస్తుంది. అతను ఆమెను ఎంతో ఆప్యాయంగా చూస్తూ హృదయ వేదనతో అక్షితను గుండెలకు హత్తుకున్నాడు. అతని ఆవేదన ఏంటో అక్షితకి అర్థం కాలేదు. కానీ అభి ఎందుకో బాధపడుతున్నాడని తెలుసుకొని అంజలి కోసం బావా దిగులు పడుతున్నాడు అనుకొని ఆమె కోసం అతన్ని చుట్టుకొని ఏమైంది బావా అంటూ అడుగుతూ ఉంది. సరిగ్గా అదే సమయానికి అంజలి అక్కడికి వచ్చింది. ఆమె కంట ఆ దృశ్యం పడింది. అంతే,
అంజలి 1000 అగ్నిగోళాల వలయంలా కూలబడినట్టు తుల్లిపడి ఆ దృశ్యం చూడలేనట్టు 4 అడుగులు వెనక్కి వేసి తన కళ్ళను తానే నమ్మలేనట్టు నిలుచుని ఆ దృశ్యాన్ని చూసి భరించలేకపోయినా ఇంచు కూడా కదల్లేక రెప్పవేయడం కూడా మరిచిపోయి ఆ ఇరువురిని చూస్తూ ఉంది. అంజలి ఆవేదన ఎవరికీ అర్థం కాదు. ఆమె జీవితంలో ఎప్పుడూ అంత బాధపడలేదు. చిన్నతనం నుంచి ఎప్పుడూ దేనిమీద ఆమె ఆశ పెట్టుకోలేదు. నాకిది కావాలి అని దేన్ని ఇష్టపడలేదు. ఎంతో మంది ఆమెను ట్రాప్ చేయాలి అని చూసినా ఎన్నో విధాలుగా ఆశ పెట్టినా చలించలేదు. అసలు ఆమెకు ఇష్టం, కోరిక, ప్రేమ ఇలాంటివేవీ తెలియనే తెలీదు. అలాంటి అంజలి అభిరాంపై ఇష్టాన్ని పెంచుకుంది. తనకి తెలియకుండానే అతన్ని కావాలని అనుకుంది. మొదటిసారి ప్రేమలోని మాధుర్యాన్ని తెలుసుకుంది. అతను ఆమెను ఎంత వేధించినా, ఆర్డర్స్ వేసినా, బలవంతాన తనని అతని దగ్గరే ఉండేలా చేసుకుని కండిషన్ పెట్టినా ఆమెకు అతనిపై కోపంకి బదులు ప్రేమ కలిగింది. అతను చూపే కేరింగ్కి, ఆమె కోసం అతను పడే టెన్షన్కి, తన కోసం అతను గాయాలు పాలవ్వటం, ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మునుస్వామి వాళ్లతో పోరాడడం అన్నీ ఆమెకు అతనికి ఫిదా అయిపోయేలా చేశాయి. నాకు అభి కావాలన్నంత పిచ్చి ఇష్టం ఆమెకు ఏర్పడింది. ఇప్పుడు సడన్ గా అక్షిత వచ్చి అభి నా బావ, నాకు సొంతం అంటూ ఇలా అతన్ని హత్తుకోవడం, తనని అభికి దూరంగా ఉండమనడం ఆమెకు నరకంలా అనిపిస్తుంది. అంజలిలో కాసేపటికి చలనం వచ్చింది. ఆ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. నేను ఆ జంటను చూసి బాధపడటం తప్పు. నాలాంటి అనామకురాలు అభిలాంటి కోటేశ్వరుణ్ణి ఇష్టపడ్డం చాలా తప్పు. కల్లో కూడా నేను అభిపై ఆశపడకూడదు. అది సంస్కారం అనిపించుకోదు. ఒక జంటను చూసి నేను బ్లస్ చేసేలా ఉండాలి కానీ ఇలా ఏడవకూడదు. నేను అభికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మరెందుకు ఇలా అక్షితకు అభి దగ్గరగా ఉంటే ఏమైంది? ఎందుకు నాకు ఏడుపు వస్తుంది అని ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంకిక్కడ ఉండలేక ఆమె గదిలోకి ఎంతో వేదన పడుతూ వెళ్లి డోర్ లాక్ చేసుకుని ఏడుస్తూ ఉంది. ఆమె ఎంతలా ఏడుస్తుంది అన్నది చూస్తే శత్రువుకైనా సరే జాలేస్తుంది. నాకే ఎందుకిలా జరుగుతుంది? కన్నవాళ్లు లేరు, అయిన వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. ఒంటరి జీవితంలో సూర్యకాంతి వెలుగులా నా జీవితంలో వెలుగులు నింపిన అభిరామ్ని కావాలి అనుకున్నాను కానీ నేనెవరినైతే ఇష్టపడుతున్నానో వారిని నా కళ్ళ ముందే వేరొకరితో జత చేస్తున్నావు భగవంతుడా. నేనేం పాపం చేశాను? నాకెందుకీ శిక్ష అని ఏడుస్తూ అలాగే బెడ్పై మెల్లికిలా పడుకుని ఉండిపోయింది. అభి తనని తాను కంట్రోల్ చేసుకుని అక్షితకు దూరంగా జరిగి సారీరా, ఏదో మనసుకి బాధ కలిగి నీతో కాస్త క్లోజ్గా ఉన్నాను. నిన్న విక్రమ్ నిన్ను కొట్టాడుగా, అందుకే నాకు బాధగా ఉన్నట్టుంది అని కవర్ చేసుకున్నాడు అభి. అక్షిత నవ్వుతూ ఓ బావా, ఇట్స్ ఓకే, నేనేం ఫీల్ అవ్వలేదు, నువ్వేం వరీ అవ్వకు సరేనా? ఇంతకీ విక్రమన్న ఏడి అని అడిగి అతను గేట్ బయటే ఉండడం చూసి ఇదేంటి అన్నయ్య బయటే ఉన్నాడు, లోపలికి రాడా, వదిని కలవడా అని అడిగింది. అభి నవ్వుతూ మీ అన్నగారికి బోలెడని కేసులు గొడవలు, లోపలికి రమ్మంటే రాను, చాలా వర్క్ ఉంది, అక్కిని త్వరగా రమ్మని చెప్పు అన్నాడు. అప్పుడు అక్కి షూ, మా అన్న ఎప్పుడూ ఇంతే, పాపం వదిన అన్నయ్య కోసం చూస్తుంది. అభి నవ్వి అన్నయ్య మీ వదినతో మాట్లాడతాడులే, ఓకే గుడ్ నైట్ అక్కి అన్నాడు. అక్కి నవ్వుతూ ఓకే బావా గుడ్ నైట్ అని చెప్పి వెళ్లి విక్రమ్ కార్ ఎక్కింది. విక్రమ్ ఆమెను చూసి ఎక్కడ ఓపెన్ అయిపోతాడో అని కంగారు పడుతూ ఎంతో జాగ్రత్తగా ఒక్కో మాట ఆడుతూ ఇంటికి వెళ్దామని చెప్పి అతని ఇంటి వైపు దారి తీశాడు. సునీతకి అభి ఎదురయ్యాడు. ఆమె అతని వైపు చూసి అన్నయ్య మీరు వచ్చారా, విక్రమ్ గారు రాలేదా అని అడిగింది. అభి ఆమె కళ్ళల్లో విక్రమ్ కోసం ఆరాటం కనిపిస్తుంది. అందుకే సర్ది చెప్తూ వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఏదో కేసు పని మీద ఉన్నాడంట. అక్కి మారం చేస్తే తనని తీసుకెళ్ళడానికి వచ్చాడు. నీకు చెప్పమన్నాడు. వాడు మళ్ళీ స్టేషన్కి వెళ్లాలని, చాలా బిజీ అని చెప్పాడు. ఓ అలాగే, ఇట్స్ ఓకే, ఆయన టైంకి భోంచేస్తే చాలు. లోపలికి వస్తే నా చేతులతో డిన్నర్ వడ్డించేదాన్ని, నాకు తృప్తిగా అనిపించేది. కానీ ఏం చేస్తాం, ఆయన ప్రొఫెషన్ అలాంటిది.
మీరు ఫ్రెష్ అయ్యి రండి, మీకు భోజనం వడ్డిస్తా. సునీత మాటల్లో విక్రమ్ లోపలికి రాకుండా వెళ్లిపోయాడన్న బాధ, నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది. అభి కూడా బాధపడ్డాడు. లేదు సునీత, నేను ఆఫీస్లో తినేసే వచ్చాను. కొంతమంది గెస్టులు వస్తే వాళ్లతో డిన్నర్ చేశా అని అబద్ధం చెప్పి అంజలి కోసం చుట్టూ చూశాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆమె కోసం సునీతను అడిగితే ఎలా అర్థం చేసుకుంటుందనే భయంతో అడగలేక మనసులోనే అనుకుంటున్నాడు. అంజలి, నిన్ను చూసి చాలాసేపైంది, ఒకసారి చూడాలనిపిస్తుంది. ఎక్కడున్నావు? కనిపించాని. సునీత అభి మనసులో ఆవేదన గమనించకపోయినా నార్మల్గా చెప్పింది. ఇప్పుడే అంకుల్ భోంచేసి పడుకున్నారు. అంజలి కూడా నిద్రొస్తుందని చెప్పి గదిలోకి వెళ్లి పడుకుంది. తనకి తోడుగా మీరు ఇవాళ ఆమె గదిలో ఉంటానన్నారు కదా? ఉంటారుగా. ఆ విషయం నేను దానికి చెప్పలేదు. చెప్తే అల్లరి చేస్తుంది. ఏం అక్కర్లేదని. మీరు దానికోసం పడే కంగారు దానికి తెలీదు. దాని కళ్ళల తాకిడి తగ్గించాలని మనం ఎంతగా ప్రయత్నిస్తున్నామో అది అర్థం చేసుకోలేదు. పిచ్చిపిల్ల అని నవ్వుతూ, నేను నా గదిలో నిద్రపోతాను, మీరు ఫ్రెష్ అయ్యి అంజలి గదిలో నిద్రపోండి. అదెలాగూ డోర్ లాక్ చేయదు, సో మీరు దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన పనిలేదు అని చెప్పి గదిలోకి వెళ్లిపోయి కన్నీళ్లు పెట్టుకుంది. ఏమైంది విక్రమ్ గారు? నాదొక ఫోన్ లేదు. ఇంటి వరకు వచ్చి నాకు కనిపించకుండా వెళ్లిపోయారు అని అతని కాల్ చేయాలని చూసి ఏం బిజీలో ఉన్నారో అనుకుని నిద్రకి ఉపక్రమించి ఆమెకెంతకీ నిద్ర పట్టక 2 స్లీపింగ్ పిల్స్ వేసుకొని కన్నీళ్లు తుడుచుకొని విక్రమ్నే తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంది సునీత. అభి ఫ్రెష్ అయ్యి అంజలి గదికి దగ్గరికి వచ్చాడు. ఆమె డోర్ ఓపెన్ గా లేదు, లాక్ చేసి ఉంది. అప్పటికే సమయం అర్ధరాత్రి దాటింది. ఇంకా ఆమె నిద్ర పాడు చేయలేక హాల్లో సోఫాలో కూర్చున్నాడు. అప్పుడే లోపలికొచ్చాడు ముష్టి. అతన్ని చూసి ఏమైంది, ఇంత ఆలస్యం చేశావు అని అడిగాడు అభిరామ్. ముష్టి బాధపడుతూ, మీరు ఇంటికి ఏ టైంలో వస్తారో తెలియదు కదా బాస్. నేను ముందుగా వస్తే ఇంట్లో వాళ్ళు మీకోసం అడుగుతారు. నేనేమైనా పొరపాటుగా మాట్లాడితే సమస్యలు వస్తాయి. అందుకే ఇంతవరకు బయటే ఉండి ఇప్పుడే వచ్చాను బాస్. రాజేష్కి ఎలా ఉందని అడిగాడు. అభి విచారంగా చూస్తూ, ఎటువంటి రిజల్ట్ లేదు, భయంగా ఉందిరా అని చెప్పి అతన్ని రెస్ట్ తీసుకోమని చెప్పి పంపించాడు. అభి అంజలిని చూడలేకపోయాను అని నిరాశపడుతూ సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకునున్నాడు. సురేంద్ర మనసంతా అంజలి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు ఒంట్లో బాలేదు అని ప్రసాద్ చెప్పాడు. ఎలాగైనా ఆమెను చూడాలనిపించింది అతనికి. అభిరామ్ ఇంట్లో ఉండగా అంజలిని కలవాలి అనుకోవడం మూర్ఖత్వం అని తెలిసినా ఆమెపై ఉన్న కోరిక అతన్ని నిలబడనివ్వలేదు. ఎలాగైనా సరే రాత్రికి అంజలిని కలవాలని పిచ్చి ఆలోచనతో అభిరామ్ ఇల్లు చేరుకున్నాడు సురేంద్ర. అతన్ని ఎవరు గుర్తుపట్టకుండా బ్లాక్ డ్రెస్ వేసుకొని, మొహానికి బ్లాక్ మాస్క్ వేసుకొని ఆ ఇంటికి కాస్త దూరంలో కారాపి దిగాడు. అంజలి గతంలో చెప్పినట్టు గుర్తు, తను ఫస్ట్ ఫ్లోర్లో 3rd రూమ్లో ఉంటానని, ఎలాగైనా సరే ఆమెను చూసి రావాలని అక్కడంతా పరీక్షించి చూశాడు. అభి ఇంటి ముందు సెక్యూరిటీ టైట్ గా ఉంది. అందుకే బిల్డింగ్ వెనక వైపు వచ్చి చూశాడు. అక్కడ 2 సెక్యూరిటీలు ఉన్నారు. వాళ్ళు పునుకుపాలు పడటం గమనించి అక్కడికి 10 అడుగుల దూరంలో ఇంటి లోపలికి వెళ్లే వీలుండే పిట్టగోడ లాంటి చూసి అంజలి ఒకసారి గోడ దూకడం గుర్తు తెచ్చుకొని ఇప్పుడు తన గోడ దూకాలనుకొని అక్కడ సెక్యూరిటీకి మెలకువ రాకుండా జాగ్రత్తలు తీసుకొని మెల్లిగా గోడ దూకి లోపలికి వెళ్ళాడు. అతను బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉండడం వల్ల చీకట్లు ఎవరికి కనిపించే అవకాశం తక్కువ. సురేంద్ర చాలా తెగింపుతో ఉన్నాడు. తేడా వచ్చి అభి కంటు పడితే వాణ్ణి చంపడానికి కూడా అతను సిద్ధమే. కాని అనవసరంగా అంజలి ముందు బ్యాడవ్వడం ఎందుకని జాగ్రత్తలు తీసుకొని కరెంటు మెయిన్ బోర్డు దగ్గరికి వెళ్లి ఫీజు తీసేసి ఇంట్లో కరెంట్ లేకుండా చీకటి చేశాడు. నెమ్మదిగా ఇంటి వెనుక భాగం నుంచి పైప్ లైన్ సహాయంతో అంజలి గది చేరుకున్నాడు. ఆమె గది విండో ఓపెన్ చేసే ఉంది. సురేంద్ర నెమ్మదిగా విండోలోంచి లోపలికి ప్రవేశించి ఆమె బెడ్ దగ్గరికి చేరుకున్నాడు. అతనికి వెన్నెల వెలుగుల్లో అంజలి రూపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె చాలాసేపు ఏడ్చి అలసిపోయి నిద్రపోతూ ఉంది. ఆమె అమాయకమైన రూపం సురేంద్రని ఎంతగానో ఆకర్షిస్తూ ఉంది. అతను ఆమె బెడ్ దగ్గరగా వెళ్లి మోకరిల్లి కూర్చున్నాడు. అతను మనసులో అనుకుంటున్నాడు, ఎంత అందంగా ఉన్నావే,
ఈ అందం నా సొంతమయ్యేదెప్పుడు? ది గ్రేట్ సురేంద్రని నీ అందంతో ఇలా దొంగని చేశావు. ఇప్పుడే నేనిక్కడి నుంచి ఎత్తుకుపోవాలనుంది. కాని నీకు నాపై ఉన్న మంచి ఇంప్రెషన్ పోతుంది. నువ్వే ఇష్టంగా నాకు దగ్గరయ్యే అవకాశం ఉండి నేనిలా తొందరపడితే చేయి జారిపోతావేమో అని ఓపిక పడుతున్నా అని ఆమె మీద కొంగి ఆమెను తినేసేలా చూస్తూ అతనిలో పశువాంజని మేలు కలుపుతూ, నా వల్ల కాదు నీ అందం, నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది, ఇంకా ఆగలేను అని ఆమె పెదవుల్ని ముద్దాడాలని ప్రయత్నించబోయాడు. అతను అలా చేస్తే ఆమెకు మెలకువ వస్తుంది అని గాని, ఆమె అరిచి అల్లరి చేస్తుంది, తన చెయ్యి జారిపోతుందేమో అని గాని అతడు ఆలోచించలేదు. ఆమె అందం అతన్ని పిచ్చెక్కిస్తుంది. అతనిలో ఉన్న చెడు మనస్తత్వం విచక్షణ మర్చిపోయేలా చేస్తూ ఆమె సౌందర్యం దేహాన్ని ఆక్రమించుకోమని కోరిక రేపుతూ ఉంది. సురేంద్ర ఇంక తన వల్ల కాదని అదుపు తప్పాడు. ఆమె మీదకెంతో కోరికగా వస్తున్నాడు అతను. సరిగ్గా అదే సమయంలో విండోలో నుంచి బలమైన గాలి వీచింది. ఏదో అలికిడైనట్టు అనిపించింది. ఆమెకు అంజలి నిద్ర మేలుకొని కళ్ళు తెరిచింది. ఏదో నల్లని ఆకారం ఆమె మీదకొస్తున్నట్టు కనిపించింది. సరిగ్గా సురేంద్ర ఆమె పెదవులను అందుకునే సమయానికి అంజలి ఒక్కసారిగా భయపడిపోయి కెవ్వుగా గట్టిగా కేకలు వేసింది. అంతే, సురేంద్ర కంగారు పడి వెనకడుగు వేశాడు. ఆమెకెవరో ఎత్తుగా బలంగా ఉన్న వ్యక్తి నీడలా కనిపిస్తుంది. ఆమె ఎంతగానో భయపడిపోయి అభి అని గట్టిగా అరిచింది. బయట హాల్లో ఉన్న అభి తుల్లుపడుతూ ఆమె పిలుపుకి సురేంద్ర ప్రమాదం ఊహించి తాను కంట్రోల్ తప్పాడు అని అర్థం చేసుకొని కంగారుగా అక్కడి నుంచి వెనుతిరిగి విండోలోంచి కిందకి దూకేసి తప్పించుకున్నాడు. అతను గోడ దూకుతున్న సమయంలో చెయ్యి కొద్దిగా గీసుకుంది. అయినా సరే ఆగలేదు. అక్కడ ఉన్న సెక్యూరిటీ లేసేలోగా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. అంజలి ఆ నల్లని రూపానికి దడిసిపోయి భయంగా కేకలు వేస్తూ అభి, అభి ప్లీజ్ హెల్ప్ మీ అని పిలవసాగింది. బయట హాల్లో ఉన్న అభిరామ్ అంజలి అరుపులు విని కంగారుగా అంజలి గది వైపొచ్చాడు. ఆమె బెడ్ దిగకుండా భయంగా కేకలు వేస్తూ కళ్ళు మూసుకొని అరుస్తూ ఉంది. అభి, అంజలి ఏమైంది అంటూ డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశాడు. డోర్ లాక్ చేసి ఉంది. అభి అంజలి ఏదన్నా కలకందేమో అనుకుని కంగారుగా డోర్ని గట్టిగా ఒక దెబ్బ కొట్టి ఓపెన్ చేశాడు. అతనికి బెడ్ మీద అంజలి భయంగా అరుస్తూ చేతులతో కళ్ళు మూసుకొని ఏడుస్తున్న దృశ్యం మసగ్గా ఉన్న వెలుగుల్లో కనిపించింది. అతను కంగారుగా పరుగులు పెడుతూ అంజలి దగ్గరికి చేరుకున్నాడు. అంజలి భయంతో వణికిపోయి అభిరామ్ రాగాన్ని అతన్ని చుట్టేసింది. అభి కూడా కంగారుగా ఆమెను చుట్టుకొని అంజలి ఏమైంది, ఎందుకింతలా భయపడుతున్నావు అంటూ ఆమెని అతని గుండెలకు హత్తుకొని ఆమె కన్నీళ్లు తుడుస్తూ అడుగుతున్నాడు. అంజలి చాలా భయపడిపోయింది. అభి, అభి అని అతన్ని తడిమి చూస్తూ, ఇక్కడికి ఎవరో వచ్చారు అభి, నన్నేదో చేయాలని చూశారు, చాలా భయం వేసింది, నేను అరవడంతో విండోలోంచి దూకి పారిపోయారు అని ఏడుస్తూ చెప్పి, అభి నాకు భయం వేస్తుంది, ఎవరు వాళ్ళు, ఎందుకొచ్చారు అని అతన్ని చుట్టేసింది. అభి ఆశ్చర్యపోయాడు. వాట్, ఇక్కడికి ఎవరు వస్తారా, నువ్వేదో కలకన్నట్టున్నావు అని లైట్ స్విచ్ ఆన్ చేయబోయాడు. కానీ పవర్ లేదు. అభి విసుక్కుంటూ ఎంసీబీ ట్రిప్ అయి ఉంటుంది అని సెక్యూరిటీకి ఆన్ చేయమని చెప్పాలని ముందుకు వెళ్ళబోతే అంజలి అతన్ని కథనివ్వలేదు. నో నో ప్లీజ్ డోంట్ గోవే ప్లీజ్, నేను చెప్పింది నిజం, ఇక్కడికి ఎవరో వచ్చారు, నన్ను ముద్దు పెట్టుకోవాలని చూశారు, చీకటిలో ఆ నల్లని ఆకారం నేను చూశాను అభి, అదిగో ఆ విండోలో నుంచి పారిపోయారు, నన్ను నమ్ము ప్లీజ్, నువ్వెక్కడికి వెళ్లకు, భయంగా ఉంది, వాడు మళ్ళీ వస్తాడేమో అని ఒక్కసారిగా ఎంతో భయపడిపోయి ఒక రకమైన ఫోబియా లోనవుతూ అభిని ఎటు కదలనివ్వకుండా అతని గుండెలో తలదాచుకుని అభి బాహువుల్లో గువ్వపిల్లలా ఒదిగిపోతూ, నీ కౌగిల్లో నాకు ఏ కీడు వాటిలేదు, నన్నెవరు ఏమీ చేయలేరు అని ధైర్యం తెచ్చుకుంటూ ఒదిగిపోయింది. అభి ఆమె అంతలా భయపడుతూ వణికిపోతుంటే అనుమానంగా గదంతా పరిశీలించి ఇక్కడికి ఎవరొస్తారన్న విండో వైపు చూస్తూ ఉన్నాడు. అంతలో అతనికి ఆ గదిలోకి వచ్చే ముందు బయట లాన్లో రాకీ స్పైకి అరుపులు వినిపించాయి. అతనికి కూడా ఇక్కడ ఎవరైనా వచ్చారేమో అని అనుమానం వచ్చింది. అయినా సరే అంజలి ముందు బయటపడకుండా జాగ్రత్త పడుతూ ఆమెనెంతో గట్టిగా అతని హృదయాన్ని హత్తుకొని
అంజలి ప్లీజ్ ఏడవకు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటా సరేనా? నువ్వు కలకన్నావురా, ఇక్కడికి ఎవరూ రాలేదు. బయటంతా సెక్యూరిటీ ఉంది, ఏదో భ్రమ కలిగింది నీకు అంతే అని ధైర్యం చెప్తూ అతను 2 చేతులతో ఆమెను చుట్టేసుకొని బెడ్ పై కూర్చొని ఉన్నాడు. అతను అంజలి అతని మెడ చుట్టూ చేతులు బిగించి అతని గుండెల్లో తలదాచుకుని అయ్యో అభి నిజం, ఇక్కడికి ఎవరో వచ్చారు అని ఏడుస్తూ చెప్తుంది. అభి ఆమెను ఇంకా మాట్లాడించకూడదని సరే రేపు ఉదయాన్నే సీసీ కెమెరా వీడియో చూసి తెలుసుకుందాం ఎవరైనా వచ్చారా ఏంటి అని. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా నిద్రపో, నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను సరేనా అని చెప్పి ఆమెను మరింత దగ్గరికి హత్తుకొని పసిపాపాయిని తల్లి గుండెలకు ఎంత ప్రేమగా హత్తుకున్నట్టు హత్తుకొని ఆమెకు ధైర్యం చెప్తూ ఆమె కన్నీళ్లు తుడుస్తూ చాలాసేపు ఏవేవో మాటలు చెప్తూ బుజ్జగిస్తూ అంజలిని కాస్త నెమ్మది చేశాడు. అంజలి ఏడుస్తూ మాట తడబడుతూ బెక్కుతూ ఉంది. అభి కంట్రోల్ చేసిన ఇంకా భయపడుతూ ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్, నాకు భయం వేస్తుంది, ఇక్కడే ఉండు అని అతని ఇంచు కూడా కదలనివ్వకుండా ఒడిసి పట్టుకుంది. అభి ఆమె తలని మృతూ ప్రేమగా లాలిస్తూ సరే నేనెక్కడికి వెళ్ళను, నువ్వు భయపడకురా ప్లీజ్ అని చెప్తూ ఉన్నాడు. అభికి చాలా కంగారు కలుగుతుంది. ఇక్కడికి ఎవరొచ్చారు? అంజలి ఇంతలో భయపడుతున్న ఎత్తైన నల్లని ఆకారం ఎవరిది? నిజంగా ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని ఆలోచిస్తూ ఆమె అంతలా భయపడుతుంటే తట్టుకోలేక అతను కూడా కన్నీళ్లు పెట్టుకొని ఐఎమ్ సారీరా, నేను నిన్ను ఇలా ఒంటరిగా నిద్రపోనివ్వకుండా ఉండాల్సింది, తప్పంతా నాదే, ఐఎమ్ సారీ అని చెప్పి అంజలిని లాలనగా చూస్తూ తెల్లవార్లు మేలుకొని ఆమెకేవేవో మాటలు చెప్తూ అతని అమెరికా అనుభవాలు, కాలేజ్ డేస్ లో జరిగిన సంఘటనలు చెప్తూ ఆమెను పూర్తి మాటల్లో పెట్టి భయాన్ని మర్చిపోయి నిద్రపోయేలా చేశాడు. ఆమె మాత్రం నిద్రపోతున్న అతను నన్ను వదిలి ఎక్కడికి పోవద్దన్నట్టు చుట్టేసుకొని అతను చెప్పే కథలు వింటూ ఊకొడుతూ ఆ తర్వాత ఏమైంది, అప్పుడేం చేశావంటూ అడుగుతూ మెల్లిమెల్లిగా భయాన్ని వదిలిపెట్టి నిద్రలోకి జారుకుంది. అభి ఆమెను నిద్రపుచ్చి ఎంతో ప్రేమగా ఆమెను చూస్తూ ఎందుకురా ఇంతలా భయం, నేను లేనా, నీకేమన్నైతే నేను భరించగలనా, నీకు హాని చేయాలని చూస్తే ఆ దేవుణ్ణైనా సరే క్షమించేది లేదు, నువ్వు నా ప్రాణం రా అని ఎంతో సుతారంగా ఆమె నుదుటిపై ముద్దాడి ఆమెను జాగ్రత్తగా చూస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒకరి కౌగిల్లో ఒకరు బంధించుకొని చాలా వేదనను అనుభవించి అలసిపోయి సేద తీరుతూ నిద్రపోతున్నారు. ఆ జంట కలయిక దైవ సంకల్పం కావచ్చు. ఒక దుష్టుని దుర్బుద్ధి దైవ సంకల్పంతో ఒక్కటవ్వడానికి జన్మించిన ఆ జంటని ఎప్పటికీ వేరు చేయలేదు. అంజలి అభిలో ప్రణయ బంధం ప్రస్తుతానికి ప్రణయ బందీలం అన్నట్టు ఒకరిని ఒకరు కౌగిలో బంధించుకొని నిద్రపోతున్నారు. ఉదయ కాంతులతో గత రాత్రి సందేహాలకు సమాధానాలకు లభ్యం కానున్నాయో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికి అంజలి అభిరామ్ని ఒకరి కౌగిలో ఒకరు కరిగిపోనివ్వాలి. మరిక తర్వాత ఏం జరగబోతుందో. సీసీ కెమెరాలో సురేంద్రని గుర్తుపడతారా అభి? మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.